అందుకే ప్రతి ఒక్కరూ మామూలుగా ప్రతిజ్ఞ చేస్తే చెయ్యి ముందర పెట్టి చేస్తాం. సంకల్పం చేస్తే హృదయం పైన చేపెట్టుకొని పవిత్ర హృదయం సాక్షిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మనం అందరం కూడా 7 రోజులు ఒక నిర్మాణ దీక్ష చేశాం. ఈరోజు మహాసంకల్పానికి నాంది పలుకుతున్నాం. కాబట్టి సమయం కూడా అయింది కాబట్టి అందరూ కూడా గట్టిగా నేను చెప్పింది మీరు చెప్పేసి ఈ సంకల్పం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నా. అందరూ కూడా హృదయం పైన చేయబెట్టుకోవాలి. పవిత్ర హృదయం సాక్షిగా చేయాలి. మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఈ ఏడాది 15% ఆర్థిక వృద్ధి సాధించాలని ప్రభుత్వ ధ్యేయానికి సహకరించి తలసరి ఆదాయం 1,47,000 రూపాయలు సాధించేందుకు నా వంతు కృషి చేస్తాను. ప్రపంచానికి తలమానికంగా ఉండేలా మన ప్రజా రాజధాని అమరావతిని నిర్మించుకోవాలని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. మన ఆడపడుచులకు పొగలేని వంటిళ్లు సమకూర్చాలన్న గత ఏడాది సంకల్పాన్ని సాధించగలడం మన ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనంగా భావిస్తున్నాను. అదే స్ఫూర్తితో వ్యవసాయ కుటుంబాల ఆదాయం ప్రతి 5 సంవత్సరాలకు 2 పెంచడానికి వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, కోళ్ల, రొయ్యల పరిశ్రమల అభివృద్ధికి పాటుపడతానని, పండ్ల తోటల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కరువును తరిమికొట్టి పేదరికంపై గెలుపు సాధిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. భూసార పరీక్షల ఆధారంగా ప్రతి రైతుకు సూక్ష్మ పోషకాలను ఉచితంగా ఇవ్వనున్న ప్రభుత్వ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అత్యధిక ఉత్పాదకతను సాధిస్తానని సంకల్పం చేస్తున్నాను. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నుండి 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు పారించుకోవడం మన లక్ష్యంగా స్వీకరిస్తున్నాము. నిర్మాణంలో ఉన్న వంశధార, తోటపల్లి, హంద్రినీవ, గాలేరు నగరి, గుండ్లకమ్మ, పురుషోత్తపట్నం, వెలుగొండ, ముచ్చుమర్రి, చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి దశ ప్రాజెక్టులను వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసుకోవాలని మహాసంకల్పాన్ని చేస్తున్నాము. 20,000 చెక్ డ్యాములు నిర్మించి 4 లక్షల పంట కుంటలు తవ్వి వానాకాలం ముందు 8 మీటర్లు, వానలో పడ్డ తర్వాత 3 మీటర్లలో భూగర్భ జల మట్టాలు సాధించడం మన లక్ష్యం. నదుల అనుసంధానంతో పాటు సమర్థ నీటి నిర్వహణ చేపట్టి నా రాష్ట్రాన్ని
కరువు రహిత రాష్ట్రంగా మలుచుకుంటానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఏడాదిలో నా వంతుగా కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి వారికి డిజిటల్, ఫిజికల్ లిటరసీలను కల్పిస్తాను. 2019 నాటికి 100% అక్షరాస్యతను సాధించడమే కాక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటికీ ఫర్నిచర్ను సమకూర్చడమే లక్ష్యంగా స్వీకరిస్తున్నాను. 2018 నాటికి మన పాఠశాలన్నింటికీ ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటల్ తరగతులను ఏర్పరచడం మన లక్ష్యం. ఓపెన్ స్కూల్, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి నిరంతర విద్య అభ్యసిస్తూ మన జన్మభూమిని జ్ఞానభూమిగా తీర్చిదిద్దడం మన ధ్యేయం. సార పవన విద్యుత్ నిలువ పొదుపు కోసం ప్రపంచంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను వినియోగించి ప్రభుత్వం చేపట్టి 2వ తరం విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు జరిగే కృషికి సహకరిస్తాను. రాష్ట్రంలో ఈ ఏడాది మరో 6,000 కిలోమీటర్లు సిమెంట్ రహదారుల నిర్మాణాన్ని చేపట్టడం, అన్ని పంచాయతీ కార్యాలయ భవనాలు, పాఠశాల భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడం మన లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మరో 4,000 పంచాయతీలని బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా చేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఉద్యమానికి సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. వనం మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరం 10 మొక్కలు నాటి మొత్తం 50 కోట్ల మొక్కలతో 2018 నాటికి 30% పచ్చదనం సాధించేందుకు శ్రమిస్తాను. తెలుగు భాష సంస్కృతులను కాపాడుకుంటూ కూచిపూడి వంటి వారసత్వ కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టి గ్రామీణ మరియు ఆధునిక క్రీడలను ప్రోత్సహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించే వాతావరణం కోసం కృషి చేస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. ప్రపంచ సంతోష సూచికలో మరింత ఉన్నత ర్యాంకు సాధించడం మన లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని విలువలతో కూడిన అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తాను. జూన్ 2018 నాటికి అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు, కార్యాలయాలకు ఆన్లైన్ సేవలందించి సామర్థ్యాన్ని కల్పించడమే ధ్యేయంగా స్వీకరిస్తాను. ఈ సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానాన్ని సాధించడమే కాక జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ 2018 నాటికి ఈ అంశాలలో మన ప్రగతిని మరింత వేగవంతం చేసుకునేందుకు కృషి చేస్తానని మహాసంకల్పం చేస్తున్నాను.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని మనకు ఎన్టీఆర్ ఇచ్చిన సందేశం. ఆ సందేశం నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్థిక సంస్కరణ ఫలాలను ప్రజలందరికీ అందించి పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని, ప్రశాంత, సురక్షిత, ఆనందదాయకమైన సమాజ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు మహాయజ్ఞంలో మన మంత్రం ప్రజలే ముందు. దీనిని మనస వాచ అమలు చేస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. చాలా సంతోషం.